వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు జిందాల్ బాధితులతో ఉన్నాము. వీళ్ళైతే విజయనగరం వచ్చారు. అసలు ఏంటి డిమాండ్లు, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాము. రండి సార్, మీ పేరు? నా పేరు పాగి వీరభద్రుడు. మేము బందవలస వచ్చామండి. అసలు ఏంటి, అసలు దేనివల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు? మేము తాటిపూడి డ్యామ్ రిజర్వేయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులమండి. మాకు ఈ ముసిరిపల్లి రెవెన్యూలో 4 ఎకరాల ల్యాండ్ ఇచ్చి గ్రామ కంటకి భూమి ఇచ్చి దాన్ని ఇల్లు నిర్మించి ఇచ్చారు. దాన్ని చుట్టూ ఆనుకున్న ఇంకో 23 ఎకరాల ల్యాండ్, హార్టికల్చర్ ల్యాండ్ మేము జీడి మొక్కలు మాడి మొక్కలు వేసుకుని పెంచుకుంటూ ఇంతవరకు చేసి మన ఆ ఇల్లు కట్టినలో కోనలు నాణ్యత తక్కువ కూలిపోయిన తర్వాత మేము 100 అడుగులు అదే 100 మీటర్ల లోనకి మా జిరాతలో ఇల్లు నిర్మించుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే మేము మా కోనలు ఈ జాగుని టేక్ మొక్కలు వేసుకుంటూ దానికి నిర్మూలింగ్ వచ్చి మొన్న 6 నెలల కిందట వచ్చి మొత్తం కుక్కడేలతో తీయించారు. ఎందుకని మేము అడిగితే ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, ఇది జిందాలకు వెళ్ళిపోయింది అని చెప్పారు. దాని మీద మేము ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్ గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. అయినా సరే ఎలాంటి స్పందన కూడా మాకు ఇవ్వలేదు. మళ్ళీ మొన్న 2 నెలల క్రితము జేసీబీలతో మొత్తం లెవెలింగ్ చేస్తుంటే మేము వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. దాంతో 144 సెక్షన్ కింద మీ అందరూ అరెస్ట్ చేసి నాన్ బెయిల్ కింద చేస్తామని చెప్పారు. దాంతో మేము భయపడి ఇంకా ముందుకు వెళ్ళడం జరగలేదు. దానికి తోడు మా లోకల్ నాయకులు కూడా మమ్మల్ని ఊరి నుంచి అసలు బయటికి వెళ్ళకుండా చాలా బెదిరింపులకి మా ఆడపడుచుల మీద, గిరిజనుల ఆడబిడ్డల మీద కూడా అసహ్యంగా మాట్లాడుతూ చాలా ఇబ్బంది పెట్టారు. దీనిపై మేము ఎస్కోట మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపై కూడా ఇంతవరకు అసలు ఏ స్పందన లేదు. ఒక ఎంక్వైరీ వేసి ఎస్టీ ఆపరేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమని చెప్పాము. ఆ విధంగా అసలు ఎలాంటి స్పందన లేదు. ఈ జనసేన మీటింగ్ అని తెలిసి దాన్ని మేము ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మాకు తగిన న్యాయం చేకూరుస్తారని మీడియా తెలియజేస్తుంటున్నాం. జిందాలు బాధితులు ఎవరైతే ఉన్నారో గత 19 సంవత్సరాలుగా రాని జిందాల్ యాజమాన్యం వాళ్ళు నచ్చినట్టు జీవోలు ఇష్యూ చేసుకుని గత ప్రభుత్వం చేత మళ్ళీ ఈరోజు మా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది బినామీయాలని పట్టుకొని ఇక్కడున్న ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని మేనేజ్ చేస్తూ మరి దౌర్జన్యంగా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే భూముల మీద ఉన్నారో వాళ్ళు దౌర్జన్యంగా మరి వికెట్ చేయించే కార్యక్రమం చేశారు. నేను ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నా, దీని మీద నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయండి. బాధితులకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ జరిగిందా జరగలేదా, మరి భూముల మీద ఎవరున్నారు, ఇవన్నీ కూడా అబద్ధపు తప్పుడు నివేదికలు గ్రౌండ్ స్థాయిలో ఉన్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి అన్యాయం జరిగినట్లయితే ఖచ్చితంగా జిల్లా అధికారుల మీద, మండల అధికారుల మీద, గ్రామ అధికారుల మీద మరి కేసులు అయితే నమోదు చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాన్ని అధికారులు చేయొద్దని, మీరు ప్రభుత్వానికి నష్టం కలిగించకుండా ఉండాలంటే ఎస్పీ గారు, కలెక్టర్ గారు తక్షణమే మీరు బాధితులకి న్యాయం చేసే విధంగా ఒక కమిటీని, నిధి నిర్ధారణ కమిటీని వేసి బాధితులకు రావాల్సిన ఆర్ఆర్ ప్యాకేజీ తాలూకా బెనిఫిట్స్ అన్ని ఇప్పించి నిర్వాసితులకి న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నుంచి ఈరోజు పత్రికా సమావేశం బాధితుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. చీడిపల్లి పంచాయతీ, చీడిపాలెం గ్రామం. నా పేరు గుద్దిలీశ్వరరావు. అయితే తాటిపూడి డ్యాము అవకముందు మోతలు ఉండేవారు మా నాన్నలు. మరి అక్కడ భూమి పోయి యువతలకు వచ్చిన తర్వాత మేము కొండదొర కులానికి చెందిన వారిని. మా నాన్నగారికి గవర్నమెంట్ 70 సెంట్లు ఇచ్చింది. అది కాకుండా నేను సాగు చేస్తున్నాను. 48లో 3 ఎకరన్నర సాగు చేశాను, అందులో టేక్ వేసాను. అయితే జిందాల్ కంపెనీకి ముందే నేను సాగు చేస్తున్నాను. అయితే పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నవారికి ఎలాగిస్తారో ప్యాకేజు మీకు కూడా ఇస్తామని అన్నారు. అయితే ఇప్పటికీ ఇవ్వలేదన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో పొక్కులు నిలబెట్టి నొల్లేస్తుంటే మేము సాగు రైతుల మంది నేను వెళ్ళి అడ్డితే ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి అరెస్ట్మెంట్ చేశారండి. అయితే మరి మాకు నష్టపరిహారం ఒక పావలో కూడా ఎంతైనా ఇవ్వలేదు. కాబట్టి మాకు న్యాయం చేయాలని మా ఎస్టీ కులం ఆ ఊర్లో ఉన్న వారికి, నాతో పాటు చాలామంది సాగు చేస్తున్న రైతులు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా అంతే, పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నవారికి ఎలాగో సాగు చేస్తున్న వారికి కూడా ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా ఏ ప్యాకేజ్ కానీ ఏటి ఇవ్వలేదు. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.
మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు రొంగల చిన్నారి. మాది బందవలస గ్రామం దగ్గరలో దొర్లపాలెం నాది. ఈ ఎకరం పొలం జీడి మామిడి వేసుకున్నానండి. అది ఈ ఆపోజిట్ ఇల్లు పట్టాల పక్కన, ఇల్లు స్థలాల పక్కనే మా వాళ్ళు స్థల ఆర్టికస్ ల్యాండ్ నేను వేసుకున్నాను. అవి మొత్తం కూల్స్తారు, మొక్కలన్నీ కోస్తారు జిందాలలో. ఇల్లు అడ్డానండి నేను. అడిగితే వద్దమ్మా నువ్వు ఇక్కడ అడిగితే అవ్వదు, జిందాల్ ఆఫీస్కి కనకారావు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఇక్కడ మాట్లాడడానికి లేదు, నువ్వు అడ్డమని నీకు కోసం మేము మొక్కలు ఎలాగైనా జేసీ ప్లేట్ తిరగేసినా సరే తిరగేసేస్తాం, నువ్వు అడ్డమే ఒప్పుకోమని పోలీసులు ఒప్పుకోలేదు. నన్ను వెళ్ళిపోయమ్మా, ఇక్కడ ఉండకు, వెళ్ళిపోయమ్మా అనేసి మా ప్రజలందరూ కూడా వచ్చారు. ఆ ల్యాండ్కి జీడి మామిడి టేకు అన్నీ వేస్తున్నాం అందరం కలిసి. అవి కూడా మొత్తం కూల్చారు. నాకైతే 2 పిల్లలు, మా ఆయన గారు కూడా లేరు. చాలా బాధపడ్డాను నేనైతే. కానీ వాళ్ళు నా చెట్లు వగ్గలే జీడి మామిడిను. అలాగా మేము ఒక 4 అలాగే ఇబ్బంది పడ్డాము. జీడి మామిడి తోటలో పోయిన వాళ్ళమి, ఇంకా ఇల్లు స్థలాలు పోయిన వాళ్ళు కూడా మా ఊరోళ్ళు చాలామంది బందవలస గ్రామం నుంచి వచ్చాము. అందరం కలిసి వచ్చి మేము ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని వచ్చాము. చూసారు కదా, ఇది వీళ్ళ ఆవేదన అనమాట. అంటే ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి కూడా అక్కడ సాగు చేసుకుంటున్న భూమి ఇప్పుడు జిందాల్ కంపెనీ వాళ్ళు వచ్చి అయితే ఇలాగా మొత్తం మేము వేసుకున్న ఏదో మొక్కలు వేసుకొని, ఏదో జీడి మొక్కలు వేసుకొని మేము బ్రతుకుతున్నాము, దాన్ని అయితే కూల్చివేశారని అయితే వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మాకు నష్టపరిహారం ఇస్తామన్నారు, ఇప్పటికీ ఇవ్వలేదు. అలానే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆదాడు మోహన్ ఆధ్వర్యంలో అయితే వీళ్ళైతే ఈరోజు వీళ్ళ బాధ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు చేరేందుకైతే వీళ్ళ ఆవేదన అయితే ఇక్కడ చెప్తున్నారు, అడిగితే వీళ్ళు చెప్తున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.